తిరుమలలో ఇప్పుడు రోజు ఏదో ఒక విధంగా ట్రెండింగ్‌లోకి వస్తూ ఉంటుంది. నిత్యం లక్షల మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం తిరుమలకి వెళ్తూ ఉంటారు. అయితే ఇటీవల కల్తీ అనే వివాదంతో తిరుమల ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. అయితే తర్వాత ఈ విషయం సద్దుమణిగింది. ఇటీవల మరోసారి తిరుపతి వార్తల్లో నిలిచింది. వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్ల సమయంలో తొక్కిసలాట జరిగింది. ఇందులో 6 ప్రాణాలు కోల్పోయారు. దీంతో మళ్ళీ అందరూ ఒక్కసారిగా తిరుమల గురించి మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు మరో ఘటన చోటు చేసుకుంది. తిరుమలలోని రెండవ ఘాట్ రోడ్‌లో ప్రమాదం జరిగింది. వాహనం ఒత్తిడికి గురై టైర్‌లు స్కిడ్ అయ్యాయి. దీనివల్ల వెహికల్ ఒక పక్కకి జారింది. దీనివల్ల బస్సు రోడ్డుకి అడ్డంగా ఇరుక్కుంది. బస్సులో ప్రయాణిస్తున్న 9 మంది గాయాలయ్యి క్షతగాత్రుల్ని తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ట్రావెలింగ్ వెహికిల్ ద్వారా బస్సుని తిరుమలకి తరలించారు. అయితే మరోవైపు ఈ ఘటనకు సంబంధించి తిరుమలలో లడ్డూ కౌంటర్‌లో షార్ట్ సర్క్యూట్ వల్ల స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇలా కొండ మీద ఇటీవల కాలంలో చిన్న చిన్న ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ వస్తున్నాయి. మరోవైపు టీటీడీ మాత్రం బాగా భక్తులకు సేవ అందిస్తాం అంటూ కూడా పేర్కొనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తిరుమల లడ్డూ కౌంటర్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నిత్యం భక్తులతో కిటకిటలాడే లడ్డూ ప్రసాదాలు అందించేందుకు ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో భక్తులు భయభ్రాంతులకు గురయ్యి పరుగులు తీశారు. 47వ నంబర్ కౌంటర్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కంప్యూటర్ సిస్టమ్‌కి సంబంధించిన యూపీఎస్‌లో షార్ట్ సర్క్యూట్ రావడంతో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. తిరుమల లడ్డూ కౌంటర్‌లో రీసెంట్‌గా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లడ్డూ ప్రసాదాలు పంపిణీ చేసే ప్రాంతం హఠాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. లడ్డూ కౌంటర్ నంబర్ 47లో ఉన్నటువంటి కంప్యూటర్ సిస్టమ్‌కి సంబంధించి యూపీఎస్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో లడ్డూ కౌంటర్‌లో అంతా దట్టమైనటువంటి పొగతో నిండిపోయింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపులో తీసుకొచ్చారు. ఆ తర్వాత వారు కంప్యూటర్ సిస్టమ్‌ని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే కేవలం కంప్యూటర్ సిస్టమ్‌కి సంబంధించి యూపీఎస్‌లో షార్ట్ సర్క్యూట్ చెలరేగి మంటలే కారణమని తెలియడం, మరే ప్రమాదం లేదని సిబ్బంది తెలియజేశారు. ఇప్పటికే తొక్కిసలాట ఘటన, ఆ తర్వాత ఘాట్ రోడ్‌లో జరిగినటువంటి బస్సు సంఘటనతో ఒకసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. నిత్య కళ్యాణోత్సవాలు పచ్చతోరణంగా నిత్యం వేదఘోషతో ప్రజ్వరిల్లే తిరుమల తిరుపతి దేవస్థానం గత కొంతకాలంగా వివాదాలకు నెలవుగా మారింది. మొన్న వైకుంఠ ఏకాదశి టికెట్లు దర్శనం రోజున జరిగిన తొక్కిసలాటలో 6 మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరొక ముందే రీసెంట్‌గా లడ్డూ ప్రసాద్ కౌంటర్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. 7వ నంబర్ లడ్డూ కౌంటర్ వద్ద చోటు చేసుకున్న ఈ ఘటనతో భక్తులు భయంతో వణికిపోయారు. చెల్లాచెదురుగా భక్తులు పరుగులు లంకించుకున్నారు. లడ్డూ టోకెన్‌లు జారీ చేసినటువంటి కంప్యూటర్‌కి సంబంధించిన యూపీఎస్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. హమ్మయ్య! అనుకునే లోపు ఇదే రోజు తిరుమలలో మరొక ప్రమాదం జరిగింది. పదుల సంఖ్యలో భక్తులు ప్రాణాలు తప్పిపోవడం త్రుటిలో తప్పించుకున్నాయని చెప్పాలి. భక్తులతో వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు ఒకటి అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న పిట్టగోడను ఢీకొంది. హరిని దాటిన తర్వాత రెండో ఘాట్ రోడ్డు వద్ద ఢీకొంది. అయితే క్రాష్ బారియర్ పటిష్టంగా ఉండడంతో బస్సు లోయలో పడిపోకుండా రోడ్డు మీద నిలిచిపోయింది. లేదంటే ఆర్టీసీ బస్సు పక్కనే ఉన్న లోయలోకి జారిపడి ఊహించని ప్రమాదం జరిగుండేది. తలుచుకుంటేనే ఒళ్ళు గగురు పొడిచేటువంటి పరిస్థితి ఉంది. అదృష్టవశాత్తు పెను ప్రమాదం తప్పిందనే చెప్పుకోవాలి. దీని మీద మీరు కామెంట్ చేయండి.